ఇదే మా ల్యాబ్ 5,000 స్క్వేర్ ఫీట్ని ఫ్రమ్ స్క్రాచ్. ఇక్కడ ఏం ఉండేది కాదు, ఇక్కడ ఈ ఫ్లోర్ కూడా ఉండేది కాదు. దీని మీద దీని నుంచి మొత్తం అంతా కట్టిందనమాట. ఎంటర్ అవ్వగానే ఈ వాల్ మీద అన్ని అవార్డ్స్, న్యూస్ ఆర్టికల్స్, ప్యాటెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ప్యాటెంట్, ఇదొక అవార్డు. ఇది అసలు ఇక్కడ మేము ఏం చేస్తామంటే చాలా పిచ్చి పనులు చేస్తాం. ఏది కావాలంటే అది చేస్తాం. ఏ రీసెర్చ్ ఐడియా వచ్చినా దాన్ని క్వాంటమ్ లెవెల్లో ఎలా స్టడీ చేయాలి, ఇవన్నీ పిచ్చివి చేస్తుంటాం. అలాంటివి ఏమేం చేస్తుంటామో కొన్ని చూపిస్తాను. మేము మెయిన్గా చిన్న ఆటమ్ థిక్ మెటీరియల్స్, నానో పార్టికల్స్, అంటే మన హెయిర్ కన్నా మీటర్ కన్నా 1 బిలియన్త్ ఆఫ్ మీటర్, చాలా చిన్న వాటి గురించి చూస్తాం అనమాట. సో వాటిని ఫస్ట్ వి గ్రో దెమ్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫిన్ అనే 1 ఆటమ్ థిక్ లేయర్ని ఈ ఫర్నేస్లో గ్రో చేయొచ్చు అనమాట. ఇక్కడ రాశాడు ఎవడో స్టూడెంట్, CH4 అని. సో మెథేన్ని ఈ గ్యాస్ ఫ్లో మీటర్స్ ఉన్నాయి ఇక్కడ, వీటితో కంట్రోల్ చేసి ఇందులో 1000 degrees దగ్గర ఆటమ్ బై ఆటమ్ కూర్చి ఒక లేయర్ని తయారు చేస్తాం అన్నమాట. అదేవిధంగా కార్బన్ నానో ట్యూబ్స్ గ్రో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్కేలబుల్ రియాక్టర్ మేము బిల్డ్ చేసింది. ఇక్కడ ఈ ఎండ్లో ఒక అల్యూమినియం ఫాయిల్ లోపలికి వెళ్తుంది, మొత్తం కార్బన్ నానో ట్యూబ్స్ కోట్ అయ్యి ఇటు పక్కకు వస్తాయి అన్నమాట. అది ఆ బ్లాక్ స్పూల్ కనిపిస్తుంది సార్, ఆ బ్లాక్ స్టఫ్ ఇస్ కార్బన్ నానో ట్యూబ్స్. ఇవన్నీ ఫారెస్ట్లో ట్రీస్ లాగా అలానే ఉంటాయి. వీటితోటి బ్యాటరీస్, కెపాసిటర్స్ అలాంటివి చేయొచ్చు. ఇంకో విధంగా చేసే లేజర్ నానో పార్టికల్స్ని, ఈ ఆటమ్ థిక్ లేయర్స్ని ఎలా చేస్తామంటే ఈ లేజర్ అబ్లేషన్ అంటాం అనమాట. సో ఇక్కడ లోపల ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ మీద ఇక్కడ ఈ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా చివర్లో, ఆ టార్గెట్కి లోపల నుంచి అటువైపు నుంచి లేజర్ వస్తుంది. లేజర్ వచ్చి దీన్ని యాబ్లేట్ చేస్తూ ఉంటుంది. ఇదేమో రాస్టర్ తిరుగుతూ ఉంటుంది అనమాట. దాని నుంచి ఇగో ఇన్ని లేయర్లు, ఒక లేయర్ మీద ఒక లేయర్ అలాంటివి తయారు చేస్తూ ఉంటాం అనమాట. సో అలానే వెట్ కెమిస్ట్రీ, వెట్ కెమికల్ సింథసిస్ అవన్నీ చేస్తూ ఉంటాం ఇక్కడ. సో రీసెంట్గా ఈ నానో మెటీరియల్స్ తయారు చేసిన తర్వాత మేము ఈ నానో మెటీరియల్స్లో చాలా క్వాంటమ్ ఎఫెక్ట్స్ చూస్తాం. అసలు ఎలా ఉంటాయి, ఎలక్ట్రాన్లు ఎలా బిహేవ్ చేస్తాయి, వీటి ఫండమెంటల్ బిహేవియర్ గురించి రీసెర్చ్ చేస్తాం అన్నమాట. ఇది రీసెంట్గా కొన్న ఎక్విప్మెంట్ నాసా గ్రాంట్ తోటి. ఇది రఫ్లీ 250K ఐ థింక్. ఇదేంటంటే ఒక వేస్ట్ హీట్ నుంచి ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు, థర్మల్ కండక్టివిటీ మెజర్ చేయడానికి ఇలాంటి వాటికి ఉపయోగిస్తాం అనమాట. వేస్ట్ హీట్ నుంచి ఎలక్ట్రిసిటీ అంటే అది థర్మో ఎలక్ట్రిక్స్ అంటారు వాటిని ఒక ఆటమ్ లేయర్ థిక్ తోటి దాన్ని ఇందులోపల ఇది తెరిచి పెట్టాలి. ఇది తెరవద్దు ఇప్పుడే, ఎందుకంటే ఏదో అందులో వాక్యూమ్ పంప్ చేస్తున్నారు. సో ఐ డోంట్ వాంట్ ఓపెన్ ఇట్ అప్. బట్ అందులో పెట్టి వి మెజర్, అది చూపిస్తే అందులో ఇంట్రికసీస్ తెలుస్తాయి. బట్ దిస్ ఈజ్ వన్ సచ్ ఇన్స్ట్రుమెంట్. మొత్తం అంతా ఇది లోపల దీంతో ఏంటంటే ఇది ఇక్కడ ఈ చేంబర్ ఉంది కదా, ఈ చేంబర్లో లిక్విడ్ నైట్రోజన్ పోయొచ్చు. సో టెంపరేచర్ డిపెండెంట్, అంటే 77 Kelvin వరకు వెళ్ళి రకరకాల ప్రెషర్స్ తోటి, ఇక్కడ కింద వాక్యూమ్ పంప్స్ ఉన్నాయి, రకరకాల ప్రెషర్స్, రకరకాల టెంపరేచర్స్ దగ్గర ప్రాపర్టీస్, ఎలక్ట్రానిక్ ప్రాపర్టీస్, ట్రాన్స్పోర్ట్ ప్రాపర్టీస్ అంటారు, అవన్నీ చూస్తూ ఉంటాం. ఇక్కడ చూసేది ఏంటంటే ఇది ఒక పూర్ మ్యాన్స్ క్లీన్ రూమ్ అనమాట. సో ఇదొక ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్. దీని మీద ఏం చేస్తామంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కాపర్ది చూసారా, ఈ కాపర్ క్లిప్కి ఒక చిన్న సిలికాన్ క్యాంటిలివర్స్ అతికిస్తాం అనమాట. సిలికాన్ క్యాంటిలివర్ మైక్రోస్కోపిక్గా ఉంటుంది. ఆ మైక్రోస్కోపిక్ సిలికాన్ క్యాంటిలివర్కి మళ్ళీ నానో ట్యూబ్స్ ఉంటాయి. ఈ 2 ఎలక్ట్రోడ్స్ని ఇటు ఒక ఎలక్ట్రోడ్ పెట్టి వాటికి AC వోల్టేజ్ అప్లై చేసి దాని రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ అది ఎక్కడ రెజనేట్ అవుతుంది అనేది చూస్తాం అనమాట. సో అది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైన ఒక ఎలక్ట్రోడ్ ఉంటుంది, కింద ఇంకో ఎలక్ట్రోడ్ ఉంటుంది. కింద ఎలక్ట్రోడ్కి ఏమో AC వోల్టేజ్ అప్లై చేస్తాం, అప్పుడు పైన ఎలక్ట్రోడ్ ఎక్కడ రెజనేట్ అవుతుందని చూసి దీని ద్వారా నానో నోస్ అలాంటి అప్లికేషన్స్ అండి, ఇవన్నీ లాక్ ఇన్ యాంప్లిఫైయర్స్ ఎట్సెట్రా. సో ఇక్కడ ఇప్పుడు మీరు ఫోన్లో ట్రాన్స్పరెంట్ కండక్టింగ్ మెటీరియల్స్ కోసం అని జరిగే రీసెర్చ్ అనమాట. ఇది ట్రాన్స్పరెంట్ కండక్టింగ్ మెటీరియల్స్ మీద. దీని మీద 4 ప్రోబులు పెట్టి 4 ప్రోబ్ మెథడ్ తోటి ఇలాంటి శాంపిల్స్ మీద, చిన్న శాంపిల్స్ మీద టెస్టింగ్ చేస్తాం అన్నమాట. ఇది ఒక వాక్యూమ్ పంప్. ఈ ఫ్లాంజ్ తీసేస్తే ఈ ఫ్లాంజ్లో ఆ క్యాంటిలివర్, ఆ డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్ మీద చూపించాను కదా, అది దీని లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
2 లేయర్స్ ఆఫ్ గ్రాఫైట్ ఒకదాని మీద ఒకటి ఉన్నాయనుకోండి, ఆ 2 అటామిక్ లేయర్స్ మధ్య ఫ్రిక్షన్ ఎంత అలాంటివి చూడడానికి దీన్ని చాలా లో వ్యాక్యూమ్ 10⁻⁻⁵ టార్ 10⁻⁻⁵ టార్ దాకా పంప్ చేసి అంత లో వ్యాక్యూమ్లో అంతా ఎవాక్యుయేట్ చేసేసి అక్కడ ఆ ఓన్లీ మెటీరియల్లో ఉన్న ఇంటర్నల్ ఫ్రిక్షన్ని మాత్రమే చూడడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో అన్నీ మేమే దగ్గర నుంచి మొత్తం అంతా డిజైన్ చేసింది. ఇది ఇంకో చిన్న ఎక్స్పెరిమెంట్ దానికి డిజైన్ చేసింది. ఇది 1950లో డాక్టర్ స్కో అని ఒక ఆయన డిజైన్ చేసింది. దీన్ని మళ్ళీ వెలికి తీశాను నేను. ఇది వెలికి తీసి ఇక్కడ చేసేది ఏంటంటే, ఇక్కడ చూసారు కదా, దీని మీద చాలా సన్నటి ఫైబర్స్ని అతికించి దీంతో ఆ ఫైబర్ యంగ్స్ మాడ్యులస్ అంతా అంటే సింగిల్ నానోట్యూబ్ ఫైబర్ అలాంటివి ఇండివిజువల్ ఫైబర్స్ని వాటిని స్ట్రెచ్ చేస్తూ వాటిని స్ట్రెస్ చేసేటప్పుడు వాటి ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ఎలా చేంజ్ అవుతున్నాయి అనేది చూడడానికి. ఇదంతా మొత్తం అంతా ఈ ట్యూబ్ అంతా తీసేసి లిక్విడ్ నైట్రోజన్ లిక్విడ్ హీలియం టెంపరేచర్లకి పెట్టచ్చు. అలానే ఇక్కడ ట్విస్టింగ్ మాడ్యులస్ అనేది ఎలా చేయాలి అని చూపించడానికి అది మేము తయారు చేసాం అన్నమాట, ట్విస్టింగ్ మాడ్యులస్కి. సో దట్ ఈస్ అనదర్ థింగ్. ఓకే, సో ఇప్పుడు ఇంకా ఇటు పక్కకు వస్తే ట్రైబో ఎలక్ట్రిక్ నానో జనరేటర్స్ తయారు చేయడానికి ఇది. ఈ ట్రైబో ఎలక్ట్రిక్ నానో జనరేటర్స్ని కంట్రోల్డ్ హ్యూమిడిటీలో చూడాలన్నమాట. సో ఇది ఒక చేంబర్, కంట్రోల్డ్ హ్యూమిడిటీ కంట్రోల్ చేయడానికి ఇది ఒక చేంబర్ అనమాట. ఈ చేంబర్లో అది ఉంది కదా, ఇది పైకి కిందకి కొడుతూ ఉంటుంది మెటీరియల్. సో అక్కడ థర్మో ఎలక్ట్రిక్స్, అది వేస్ట్ హీట్ని ఎలక్ట్రిసిటీగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది వేస్ట్ మెకానికల్ ఎనర్జీతోటి ఎనర్జీ హార్వెస్ట్ చేయడానికి అనమాట. అది థర్మో ఎలక్ట్రిక్, ఇది ట్రైబో ఎలక్ట్రిక్. ఆ ఎక్స్పెరిమెంట్లు అన్ని నానో మెటీరియల్స్ తోటి, నానో లేయర్స్ ఆఫ్ సమ్ స్టఫ్, దాన్ని మ్యాక్రోస్కోపిక్ లెవెల్ దాకా తీసుకెళ్తాం. అంటే చిన్న నానో మెటీరియల్స్ని కూడబెట్టి దాన్ని మ్యాక్రోస్కోపిక్ డివైస్గా తయారు చేయడానికి అనమాట. ఇదేమో ఆర్క్ రియాక్టర్. ఆర్క్ రియాక్టర్ అంటే ఐరన్ మ్యాన్ చెస్ట్లో ఉండేది కాదు. ఈ ఆర్క్ రియాక్టర్ అంటే ఇది వేరేది. ఇందులో గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి 2, ఇటువైపు ఒకటి అటువైపు ఇంకొకటి 2. ఆ రెండింటి మధ్య స్పార్క్ పెట్టి దాని ద్వారా నానో మెటీరియల్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. దీన్ని ఆర్క్ రియాక్టర్ అంటారు. ఇక్కడేమో ఇది ఇంకొంచెం పెద్ద రియాక్టర్. ఇది ఇండస్ట్రియల్ స్కేల్ రియాక్టర్ అనమాట. అంటే ఇప్పుడు ఫండమెంటల్ డిస్కవరీస్ చేస్తే సరిపోదు అనమాట. ఆ ఫండమెంటల్ డిస్కవరీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఇదేమో థిన్ ఫిల్మ్స్ కోట్ చేయడానికి థర్మల్ ఇవాపరేటర్. అక్కడ లేజర్తో చూపించాను కదా, ఇది థర్మల్గా ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట ఈ ఇవాపరేటర్లో. దీని కింద ఇంకో డిఫ్యూజన్ పంప్ ఉంది. సో ఇవన్నీ బ్యాటరీ అనలైజర్స్ అనమాట. మేము కాయిన్ సెల్స్ తయారు చేస్తాం. ఇదిగోండి, ఆ చేసిన నానో మెటీరియల్స్ని మ్యాక్రోస్కోపిక్ లెవెల్లో చేసి ఇలాంటి కాయిన్ సెల్స్ ప్రొడ్యూస్ చేసి ఈ కాయిన్ సెల్స్ని టెస్ట్ చేస్తాం అనమాట. ఈ కాయిన్ సెల్స్ నుంచి ఇంకా సిలిండ్రికల్ సెల్స్ కూడా వెళ్తాం. కానీ ఫండమెంటల్గా చూడడానికి ఇలాంటి చిన్న రియాక్టర్స్లో ఫస్ట్ టెస్ట్ చేసి తర్వాత ఇట్లా పౌచ్ సెల్స్ వీటికి వెళ్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒక పౌచ్ సెల్ చూపించాలంటే ఇదిగోండి, ఈ లెవెల్ పౌచ్ సెల్కి ఆ విధంగా చేస్తూ ఉంటాం అనమాట. ఇంకా ఇప్పుడు ఈ లిథియం అయాన్ బ్యాటరీస్తో పనిచేయడానికి ప్రాబ్లం ఏంటంటే లిథియం అనేది చాలా రియాక్టివ్ అనమాట. సో దాన్ని మామూలు ఎయిర్లో హ్యాండిల్ చేయలేం. అందుకని ఇది గ్లవ్ బాక్స్ అనమాట. ఈ గ్లవ్ బాక్స్లో మనం ఈ లిథియంని హ్యాండిల్ చేయడం, ఈ కాయిన్ సెల్ అంతా చేయడం, ఇదంతా చేసేదంతా ఈ గ్లవ్ బాక్స్లో చాలా తక్కువ పీపీఎం ఉండాలి. ఇది ఇంకా 2.5 పీపీఎం ఉంది. అది చాలా ఎక్కువ 0.01 పీపీఎంలోకి ఉండాలి అది. సో ఇదేమో ప్లాస్మా రియాక్టరు. సో ఇది ఆర్గన్ గ్యాస్. ఇక్కడ నుంచి గ్యాస్ అలా వచ్చి దీని లోపలికి వెళ్తే దీని లోపల హై వోల్టేజ్ వల్ల ఆర్గన్ ప్లాస్మా క్రియేట్ అవుతుంది. ఆ ఆర్గన్ ప్లాస్మా తోటి దీని లోపల ఏదైనా పెట్టి దాన్ని అయాన్స్తో బొంబార్డ్ చేయొచ్చు. అలాగా మేము గ్రాఫీన్ని అయాన్స్తో బొంబార్డ్ చేసి డిఫెక్ట్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ నానో మెటీరియల్స్ని తయారు చేసిన తర్వాత అసలు హౌ డు వి స్టడీ దెమ్, అంటే ఇది యాటమ్ థిక్ లేయర్, దీన్ని ఎలాగా మనకు కనిపించదు అని, దానికే స్పెక్ట్రోస్కోపిక్ టూల్స్ అన్నమాట. ఈ స్పెక్ట్రోస్కోపిక్ టూల్స్ ఏంటంటే ఇక్కడ ఉన్నవి, ఇది నేను పిహెచ్డి చేసేటప్పుడు బిల్డ్ చేసింది ఒక పురాతన రామన్ స్పెక్ట్రోమీటరు. ఈ రామన్ స్పెక్ట్రోమీటర్ ఏంటంటే ఇవి లేజర్స్ అనమాట. ఇది
ఇది ఆర్గన్ లేజరు, ఇది క్రిప్టాన్ లేజర్. ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది, ఇది రెడ్ కలర్లో ఉంటుంది. ఇవి లేజర్స్ని కూల్ చేయడానికి. ఈ రామన్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు బెల్లని ఒక గంటని సుత్తితో కొడితే రకరకాల ఫ్రీక్వెన్సీల సౌండ్స్ వినిపిస్తాయి. అదేవిధంగా ఒక మెటీరియల్ని ఈ లైట్తో కొడితే మీకు రకరకాల ఫ్రీక్వెన్సీస్ కనిపిస్తాయి. సో ఇది 514 గ్రీన్, ఇది 647 రెడ్, ఇదేమో 785 ఇన్ఫ్రారెడ్. సో ఈ రకరకాల లేజర్స్ తోటి రకరకాల విషయాలను మనం చూడొచ్చు అనమాట. ఇది ఇంకో కమర్షియల్లీ పర్చేస్డ్ రామన్ మైక్రోస్కోప్. సో ఈ లేజర్ లైట్ వెనకాల నుంచి వచ్చి ఈ మైక్రోస్కోప్లోకి వెళ్ళి మైక్రోస్కోప్లోంచి ఈ స్పెక్ట్రోమీటర్లోకి వెళ్తుంది. అలాగే ఇది ఇంకోటి, ఇదేమో ఫోటోల్యూమినెసెన్స్ అంటే ఫ్లోరసెన్స్ని, వీటిని ఎలక్ట్రానిక్ ఎక్సైటేషన్స్ని స్టడీ చేయడానికి. అంటే ఇందులో ఏంటంటే, ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఎక్సైట్ అయ్యి అది ఫెమ్టో సెకండ్స్, నానో సెకండ్స్, పికో సెకండ్స్లో పడిపోతుంది అనమాట. అంటే అంత చిన్న టైం అవన్నీ ఇందులో చూడొచ్చు అనమాట. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ మా ల్యాబ్లో పబ్లిష్ అయిన పేపర్ని అడ్వాన్స్ ఫంక్షనల్ మెటీరియల్స్ అనే ఒక పెద్ద జర్నల్ కవర్ మీద వేశారు. అలాంటివి. ఇప్పుడు ఇక్కడ ఇంకో చిన్న యూవీవీ స్పెక్ట్రోమీటర్ అంటాం, అది జస్ట్ అబ్జార్ప్షన్ మెజర్ చేయడానికి. ఈ టేబుల్ వాల్యూ, జస్ట్ ఈ టేబుల్ మీద ఉన్న ఇన్స్ట్రుమెంట్ల వాల్యూ మినిమం 4-5 కోట్లు ఉంటుంది. ఇదేమో ఒక ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్ అనమాట. ఇది మ్యాక్రోస్కోపిక్ మెటీరియల్స్ని ఇందులో మనం ఇక్కడ పెట్టి టెస్ట్ చేయొచ్చు. మ్యాక్రోస్కోపిక్గా కాకుండా మైక్రోస్కోపిక్గా కావాలంటే మైక్రోస్కోపిక్గా చేయొచ్చు. FT రామన్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ రామన్ చేయొచ్చు ఇందులో. అంటే దీనికి అసలు ఇన్ఫ్రారెడ్తో ప్రాబ్లం ఏంటంటే, మామూలు మన ఆప్టిక్స్ ఇన్ఫ్రారెడ్ లైట్కి సరిగ్గా పనిచేయమన్నమాట. సో మనం ఇక్కడ ఒక మైకెల్సన్ మార్లే ఇంటర్ఫెరోమీటర్ ఇందు లోపల ఉంటుంది. ఆ మైకెల్సన్ మార్లే ఇంటర్ఫెరోమీటర్ తోటి చూస్తాం అన్నమాట. ఇంకా ఇప్పుడు ఇది రీసెంట్గా బిల్డ్ చేసింది, ఇది మాయితాయ్ ఫెమ్టో సెకండ్ లేజర్. ఇది ఒక 60 లక్షలు. దీంతో ఏంటంటే, అసలు ఇంటెన్స్ లైట్ ఉన్నప్పుడు మెటీరియల్స్ ఎలాగా చేయొచ్చు, ఎలాగ బిహేవ్ చేస్తాయని చూస్తాం అనమాట. ఇది ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇవన్నీ వీడు చెప్తున్నాడు. దీనివల్ల యూజ్ ఏంటంటే, నేను చెప్పాను కదా, హీట్ ఎనర్జీని, మెకానికల్ ఎనర్జీని వేస్ట్ అయిపోయే వాటిని ఎలక్ట్రిసిటీగా మార్చడం ఒకటి. ఇంకోటి, ఇక్కడ అసలు ఇంటెన్స్ లైట్లో లైట్ చాలా ఇంటెన్స్గా ఉన్నప్పుడు మెటీరియల్స్ ఎలా బిహేవ్ చేస్తాయో తెలుసుకుని, దాని ద్వారా ఒక సర్జన్కి తను సర్జరీ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యూమర్ సరిగ్గా కనిపించడానికి, ఆ ట్యూమర్ సెల్స్ గ్లో అవడానికి నానో మెటీరియల్ ప్రోబ్స్ తయారు చేస్తాం అన్నమాట. దానికి ఫండమెంటల్గా ఆ మెటీరియల్ ఎలా తయారు చేయాలి, ఆ మెటీరియల్లో ఎలక్ట్రానిక్ స్టేట్స్, క్వాంటమ్ లెవెల్స్ దాకా ఎలా చేంజ్ చేయాలి అనేదంతా ఇక్కడ స్టడీ చేస్తాం. ప్లస్ ఏంటంటే పిసినారితనం ఎక్కువ అనమాట మాకు. అందుకని ఈ లేజర్ని దీనికి కూడా వాడతాం. అలానే దీని పవర్ పెంచేసి ఇలా ముందు నుంచి ఈ హోల్లోంచి ఇటు నుంచి పంపించేసి లేజర్ అబ్లేషన్కి ఆ రూమ్లోకి వెళ్తుంది. అప్పుడు ఆ రూమ్లో అది కూడా వాడతాం. ఇదేమో అటామిక్ ఫోర్స్ మైక్రోస్కోపు. ఓకే, ఇందులో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టున్నారు. సో ముట్టుకోవద్దు మనం. సో ఇందులో ఇందు లోపల ఒక డాలీ ఉంటుంది. ఇదేమో 3D ప్రింటర్. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని ఎక్విప్మెంట్ కొనుక్కునే బదులు మేమే 3D ప్రింట్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా రకరకాల అప్లికేషన్స్ని చేస్తాం. ఇవన్నీ మా స్టూడెంట్ ఆఫీసెస్, మా అన్న ఐన్స్టైన్. ఇవన్నీ మేము పబ్లిష్ చేసిన పేపర్లు అవన్నీ అన్నమాట. సో అసలు ఏం చేస్తాం ఈ ల్యాబ్లో.